వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పుచ్చకాయ జల్లీతో సగ్గుబియ్యం సర్బత్ చేద్దాం. ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. సగ్గుబియ్యం ఒకసారి కడిగేసుకున్నాం. వాటర్ అంతా తీసేసాను. వీటిని ఇలాగా నాననిద్దాం ఒక అరగంట. వాటర్ మిలన్ శుభ్రంగా కడిగాను. మనం జల్లీ వాటర్ మిలన్ అంతా చేసుకుందాం. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. పుచ్చకాయ ముక్కలు కట్ చేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టాను కదా, పుచ్చకాయ ముక్కలు రసం పోసేస్తున్నాను. ఎక్కడన్నా నలగని ముక్కలు ఉంటే ఇలా అనుకుంటే నలిగిపోతుంది. కొంచెం ఈ బౌల్లోకి తీస్తున్నాను జ్యూసు. పక్కన పెట్టుకుందాం. కార్న్ పౌడర్ కలుపుకోవచ్చు. ఈ దాకా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. దాకా పెట్టాను. స్టవ్ అంటించుకుందాం. ఈ జ్యూస్లో ఈ చిన్న కప్పుడు పంచదార వేసుకోవాలి. వేస్తున్నాను. కలుపుకుందాం. ఫ్రూట్ జ్యూస్ మరుగుతుంది. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. కార్న్ పౌడర్ కలుపుకుందాం. కొంచెం పుచ్చకాయ జ్యూస్ పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులో కార్న్ పౌడర్ వేసి కలుపుకుందాం. ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. 4 స్పూన్లు వేసాను. వేసి బాగా కలుపుకుందాం. పిండి కలిసిపోయింది. పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇందులో కొంచెం రోజు సిరప్ వేసుకుందాం. గులాబీ రేకులు మన ఇంటిలోనే నీడని ఎండబెట్టుకుని తయారు చేసిన సిరప్. ఫుడ్ కలర్ వాడట్లేదు. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా పోసుకుందాం. ఉడికిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. పళ్ళానికి కొంచెం నెయ్యి రాసాను. ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఈ జెల్లీని ఇందులో వేసేస్తున్నాను. కొంచెం చల్లారాలి. చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇది వేడి తగ్గింది. ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక 20 నిమిషాల తర్వాత తీసుకుందాం. గిన్నెలో పాలు పోసుకుందాం. ఒక 1/2 లీటర్ పాలు పోస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. స్టవ్ మీద పాలు గిన్నె పెట్టాను. స్టవ్ అంటించుకుందాం. పాలు బాగా మరగబెట్టుకుందాం. పాలు మరుగుతున్నాయి. కదుపుకుని స్టవ్ మీడియంలో పెట్టుకుందాం. మనం సగ్గుబియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ సగ్గుబియ్యంలో 1 స్పూను నెయ్యి వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి కలిపేసుకుందాం. సగ్గుబియ్యం వేసేస్తున్నాను. సగ్గుబియ్యం పాలతో మరిగితేనే టేస్ట్గా ఉంటుంది. మనం నానబెట్టుకున్నాం కదా, కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, నానిపోతాయి. తొందరగా ఉడికిపోతుంది మనకి. సగ్గుబియ్యం బాగా ఉడికిపోయి స్టవ్ ఆపేసుకుందాం. మనం ఇప్పుడు పంచదార వేసుకుందాం. అరకప్పు పంచదార పడుతుంది వేస్తున్నాను. ఆ తీపి సరిపోతుంది. జల్లీ కూడా ఉంటుంది కదా, మనకు ఆ తీపి సరిపోతుంది. యాలకుల పొడి వేస్తున్నాను.
రోజా సిరప్ ఉంది నా దగ్గర, వేస్తున్నాను. ఫుడ్ కలర్ వాడకుండా చేద్దామని చేస్తున్నాను. రోజా సిరప్ ఇంకొంచెం వేస్తున్నాను. ముందు వేసుకున్నదే కలర్ తక్కువైంది కదా, ఇంకొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కలర్ వస్తుంది. చల్లారిదాకా అలాగే పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. చల్లారిపోయింది. ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. జెల్లీ రెడీ అయిపోయింది. శాఖతోటి చిన్న చిన్న పీసులు కట్ చేసాను. ఇప్పుడు మనం షర్బత్ రెడీ చేసుకుందాం. మనం సగ్గుబియ్యం పాలల్లో ఉడకబెట్టుకున్నాం కదా, కప్పుల్లో పోస్తున్నాను. రెండు కప్పుల్లోనే పోసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టపడే సర్బతు రెడీ అయిపోయింది. ఈ సర్బతు టేస్టే కాదు, ఒంటిలో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.